ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ముఖ్యమంత్రి హత్య నిందితుడికి మరణశిక్ష అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ హత్య కేసులో రాజోనాకు మరణశిక్ష విధించబడింది. దీంతో నిందితుడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్ను పరిష్కరించడంతో జాప్యంగా కారణంగా శిక్షను తగ్గించి విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాజోనా సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించకపోతే ఉపశమనం కోసం పిటిషన్ అభ్యర్థులను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి బియాన్ సింగ్ ఎలా చనిపోయాడు? పంజాబ్ సచివాలయం ఉదయం 12 గంటలు కారులో కూర్చున్న ముఖ్యమంత్రి బియాన్ సింగ్ ఎవరితోనే మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో సీఎం బియాన్ సింగ్ అక్కడికక్కడే విగతజీవిగా మారగా మొత్తం 16 మంది కూడా చనిపోయారు. ఈ హత్యాకాండకు పాల్పడిన ఇద్దరికి ఉరిశిక్ష, మరో 3 నిందితులకు జీవిత ఖైదు శిక్ష తీర్పు కోర్టు ప్రకటించింది. ఈ ఘటన సరిగ్గా ఇదే రోజున 1995లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పంజాబ్లో అల్లర్లు, ఆందోళనలు సర్వసాధారణంగా మారాయి. ఎప్పుడూ ఏదో ఒక చోట హింస జరిగేది. ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం చాలాసార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 1987లో కూడా కేంద్రం రాష్ట్రపతి పాలనకు ఆదేశించింది. 4 ఏళ్ల తర్వాత అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరపగా కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిందితులకు పంజాబ్ కోర్టులో ఉరిశిక్ష. ముఖ్యమంత్రి బియాన్ సింగ్ నియమితులయ్యారు. వేర్పాటువాదంతో హింసకు పాల్పడుతున్న ఖలిస్తానీ తీవ్రవాదుల సమస్య బియాన్ సింగ్ ముందు పెద్ద సవాల్గా మారిపోయింది. సచివాలయం వద్ద కారులో కూర్చుండి అధికారులతో మాట్లాడుతుండగా బెల్ట్ బాంబు రూపంలో మృత్యు ఎదురుగా వచ్చింది. భద్రతా అధికారులు పక్కకు తిప్పించేంతలో ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి బియాన్ సింగ్తో పాటు ఎందరో ముక్కలుగా మారిపోయారు. ఈ దాడికి ప్రధాన కారకులైన జగతార్ సింగ్, బల్వంత్ సింగ్, రాజోనాలకు పంజాబ్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో 3కి జీవిత ఖైదు విధించింది. అయితే తర్వాత జగతార్ సింగ్ హైకోర్టును ఆశ్రయించగా జగతార్కు కింది కోర్టు విధించిన శిక్షను జీవిత ఖైదు పంజాబ్ హైకోర్టు మారుస్తూ తీర్పునిచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.